తెనాలిలో పూర్తయిన అభివృద్ధి పనులకు వెంటనే ప్రారంభోత్సవాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక రమేష్ ఆదేశించారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక రమేష్ గురువారం అధికారులతో కలిసి పట్టణంలోని 2, 32, 33 వార్డుల్లో పర్యటించారు. 2వ వార్డు గోలిడొంకలో రోడ్డు నిర్మాణం ప్రారంభించిన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడ సమస్యని పరిశీలించారు. దాన్ని వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ జేఆర్ అప్పలనాయుడును ఆదేశించారు. అలాగే 33వ వార్డు బాలాజీరావుపేటలో నిరుపయోగంగా ఉన్న నిరాశ్రయుల ఆశ్రమాన్ని ఆమె పరిశీలించారు. నిరాశ్రయుల కోసం దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని అన్ని మసీదుల వద్ద ప్రతిరోజు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని సూచించారు. అలాగే పట్టణంలో ఎక్కడ చెత్త సేకరణలో ఆలస్యం జరగకుండా చూడాలన్నారు. బుర్రిపాలెం రోడ్డులోని రైతు బజార్ ముందు ఏర్పాటు చేసిన షాపుల్ని అర్బన్ హెల్త్ సెంటర్ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నిసార్లు చెప్పిన అధికారులు వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోకపోవడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలు, సమస్యల విషయంలో అధికారులు పార్టీలకు అతీతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్, డిఈ ఆకుల శ్రీనివాసరావు, ఏఈలు రాజు, సునీల్, మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 33వ వార్డు వచ్చేసి వినతి పత్రం ఇచ్చారు. మసీదుల దగ్గర పరిశుభ్రంగా ఉండాలని, ఈ చెత్త చెదారం అనేది తీసేసి బ్లీచింగ్ అలాంటివి వేయమని కోరటం జరిగింది. అందులో భాగంగా 27 మసీదులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పరిశుభ్రంగా చేయాలి. ఏ రోజుకు ఆ రోజు డస్ట్బిన్లు కానివ్వండి, అలానే బ్లీచింగ్ ఇలాంటి వగైరా ఏవైతే ఉంటాయో శానిటేషన్ మీద చేయమని కోరుతున్నాను. అలానే పట్టణంలో ప్రజలందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను దాదాపు శానిటేషన్ మీద రావాలని చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వర్కర్స్ లేరని చెప్తున్నారు మా అధికారులు వచ్చేసి. అందువల్ల నేను రాలేకపోతున్నాను. అంతేగాని మన పరిసరాలు, మన ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి మన పరిశుభ్రంగా ఉండాలని కోరుతున్నాను. అలానే గోలిడొంక 2వ వార్డులో వచ్చేసి అక్కడ రోడ్డు స్టార్ట్ చేస్తామని ఇబ్బందులు పడుతున్నాము, చేసి అట్లా వదిలేస్తారని ప్రజలు వచ్చి మా దృష్టి తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈ రోజున విజిట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వచ్చేసి కాంట్రాక్ట్ని అలానే ఏఈని డిఈని పిలిచి మాట్లాడి అలానే కమిషనర్ గారు రావడం కూడా జరిగింది. మేము 10 రోజుల్లోనే ఆ వర్క్ స్టార్ట్ చేపిస్తామని మరి అధికారులు చెప్పారు. అది ఎంతవరకు చేస్తారో లేదో కూడా తెలీదు. నేను చెప్పాను 10 రోజుల్లో స్టార్ట్ చేస్తామని చెబుతున్నారు. మా దృష్టికి వచ్చేసి చేపిస్తామంటున్నారు కానీ పని జరగటం మరి ఎక్కడ జరిగే విధంగా ఎందువల్ల కావాలని చేస్తున్నారు, ఎందువల్ల అనేది మాకు అర్థం కావట్లేదు. మరి కొన్ని అయితే ఇప్పుడు రైతు బజార్ వచ్చేసి రత్న డ్యాస్ దగ్గర షాపులు అనేది ఉన్నారు. ఆ షాపులు కల్లా వాళ్ళు 2 నెలల్లోనే అందిస్తానని మంచిగా చెప్పారు. అధికారులేమో ఈ ఓపెనింగ్ మరి ఎందువల్ల ఆగిపోతుందో అర్థం కావట్లేదు. మరి షాపులు రెడీ అయినా కూడా దాని మీద దృష్టి పెట్టాల. పిలిచి మాట్లాడితే ఇదిగో అదిగో అని 10 రోజుల్లో, నెల రోజుల్లో అని ఓపెనింగ్ పెడతామని చెప్తున్నారు. మరి అది ముందుకు రావటంలా వాళ్ళు వచ్చేసేమో మమ్మల్ని అడగటం జరుగుతుంది. ఎందువల్ల అంటే రెడీ అయిన షాపులు కూడా ఓపెనింగ్ లేకుండా మరి ఎందుకు వదిలేస్తున్నారో, మరి ఎవరి పోషణతో మన అధికారులు నిర్లక్ష్యమా ఏంటనేది మాకు అర్థం కాని పరిస్థితి. మేము పిలిచి ప్రతిరోజు అధికారులను అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ రోజుకు ఆ రోజున వాళ్ళు బతుకు తెరువు కోసం చూసుకుంటారు. కాబట్టి ఆ షాపులు ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి అధికారులు ఎవరైతే ఉన్నారో అది రెడీ అయింది కాబట్టి దయచేసి ఓపెనింగ్ పెట్టమని నేను కమిషనర్ కూడా 10 రోజుల కిందటి పిలిచి అడిగాను. చేపిస్తున్నా అని చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు చేపిస్తారని మాకు తెలీదు. ఎందుకంటే ఒకవేళ ఈ పార్టీల వల్ల ఏమన్నా ఇబ్బంది అని ఏమన్నా ఆగిపోతున్నారా, వేరే రకంగా, లేకపోతే ఎవరన్నా పెద్ద నాయకులు ఎవరన్నా చెప్పారా అనేది మాకు తెలియట్లేదు. జరిగిన ఏవైతే ఉన్నాయో మన వార్డుల్లో అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి పనులు లేకపోయినా, ఎలాంటి నిధులు రాకపోయినా మా మున్సిపల్ నిధులు ఉన్నాయి కాబట్టి ఈరోజు శాంక్షన్ చేశాము. మేము ఈ పార్టీలు ఏ పార్టీలు అనేది చూడలేదండి. ఎందుకంటే 3 పార్టీలు సమానంగా ఒక చైర్పర్సన్గా నా బాధ్యత ప్రకారంగా నేను చేశాను. అలానే టీడీపీయా, జనసేన, వైసీపీ అని నేను చూడలేదు. అందరికీ సమాజంగా నేను చూశాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలర్ గారు వస్తున్నారు. ఇప్పుడు కొన్ని అర్బన్ సెంటర్ ఉంది, 28వ వార్డులో అర్బన్ సెంటర్ ఉంది. దాని వచ్చి అంతా రెడీ అయిపోయింది. కాబట్టి కొంచెం పెయింటింగ్ లోపం ఉండబట్టి మరి దాన్ని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రెడీ చేయడం జరిగింది. కొన్ని ఫండ్స్ లేకుండా వదిలేశారు. అలానే మా మున్సిపల్ నిధులతోనే దాన్ని రెడీ చేసాము. రెడీ చేసినా కూడా దాన్ని పెయింటింగ్ ఏదో ఒక లోపం ఉంది. రెడీ అది
ఓపెనింగ్ పెట్టమని కౌన్సిలర్ కూడా అదే పని తిరుగుతున్నారు. నేను ఓపెనింగ్ పెట్టండి అని మన కమిషనర్కి చెప్పాను. అలానే మరి ఎందువల్ల ఏంటనేది మాకే అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మరి వీళ్ళు ఏ విధంగా పార్టీలకి పనిచేస్తున్నారా లేదా మనుషుల్ని బట్టి పనిచేస్తున్నారా అని అర్థం కావడం లేదు. దయచేసి అర్థం చేసుకొని మా కౌన్సిలర్స్ అడుగుతున్నారు, మా హయాంలో అయినాయి కాబట్టి దయచేసి అది ఓపెనింగ్ చేయించండి. కనీసం ఒక చైర్పర్సన్గా మా వార్డు 8వ వార్డులోది షాపుల్లో కూడా ఎంత పార్టీగా చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదండి. తెనాలి చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ గారు మేడం గారికి నిన్న ఛాంబర్లోకి వెళ్ళి తెనాలి పట్టణంలో ఉన్న 27 మసీదులకి రంజాన్ నెల ప్రారంభమైంది కాబట్టి శానిటేషను, డస్ట్బిన్లు, పరిశుభ్రత డైలీ చేయాలని చెప్పి కోరాము. మరి నిన్న ఇచ్చిన మాట ప్రకారం చైర్పర్సన్ గారు మసీదులు విజిట్ చేస్తున్నారు. అదే భాగంగా 33వ వార్డు విజిట్ చేశారు. మళ్ళీ 33వ వార్డులో అతిపెద్ద సమస్య ఇక్కడ మహేంద్ర కాలనీ అనేది 70% జనాభా మహేంద్ర కాలనీలో ఉంటారు. స్లమ్ ఎక్కువ. మా సచివాలయం 34లో ఉంది, 33వ సచివాలయం. మాకు 33లో పెట్టమని గతంలో నుంచి 5-6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాం. మా బాగానే ఉన్న ప్రాపర్టీసు మున్సిపాలిటీ వాళ్ళు శ్రద్ధ పట్టించుకోక దానికి తలుపులు గిలుపులు మొత్తం పగిలిపోయినాయి. సరే ఆ పగిలిపోయిన వాటిని పగిలిపోయినాయి మీరు పట్టించుకోక సరే దాన్నన్నా మంచిగా చేపించి మున్సిపాలిటీ సచివాలయాలు పెట్టమని చెప్పేసి 1కి 4 సార్లు చెప్తుంటే మళ్ళీ గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు కూడా దృష్టికి కూడా వచ్చింది. సార్ కూడా చెప్పారు ఇప్పుడు దానికి ఎతిగతి లేదు. ఉన్నాయి ఇంకొద్దిగా మున్సిపాలిటీ ప్రాపర్టీని మనమే కాపాడుకోవాల్సింది. మన వల్లే అవి పాడైపోతున్నాయి. మళ్ళీ దానికి సరైన సంరక్షణ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో అది వాళ్ళ ఆ పరిస్థితి దానికి వచ్చింది. మళ్ళీ మేము ఇవాళకి కూడా చెప్తున్నాం, అయ్యా దయచేసి వాటిని వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి సచివాలయం పడితే దానికి మంచి నామరూపాలు వస్తాయి. బడుగు బలహీన వర్గాలు కూడా మళ్ళీ 34వ వార్డు సచివాలయం ఇక్కడ పెట్టుకోవచ్చు. 2 బిల్డింగ్లు ఉన్నాయి, ఒకటి మెప్మా బిల్డింగ్ ఉంది, ఒకటి సచివాలయానికి ఉపయోగించుకోవచ్చు. ఈ బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే 33వ వార్డుకి సంబంధించిన పబ్లిక్ 34కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉండిద్ది. అదేమో రెంట్ బిల్డింగు, మన సొంత ప్రాపర్టీలు మనం సంరక్షణ చేసుకోలేక పాడి చేసుకొని మనం ఉపయోగలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంది. దయచేసి దానికి మేము ఇప్పటి నుంచి కాదు 4 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. 4 సంవత్సరాల నుంచి చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే ఉంది వాళ్ళ పరిస్థితి. దయచేసి దీన్ని మున్సిపాలిటీ అధికారులు త్వరితగతిన దాన్ని ఏదో ఒక విధంగా దానికి పెద్ద బిల్డింగులు పగలగొట్టి బిల్డింగులు కట్టాల్సిన అవసరం లేదు. ఉన్న వాటినే ఆల్రెడీ మంచిగా ఉన్న వాటినే మనం పట్టించుకోలేక పాడైపోయినాయి. సరే ఇప్పుడన్నా కళ్ళు తెరిచి దాన్ని తక్షణమే కిటికీలు, డోర్లు, 4 ఫ్యాన్లు లేకపోతే సున్నం పెడితే ఇక్కడ పని నడిచింది. మొత్తం ఇది 16 సెంట్ల సైటు, కోట్ల రూపాయల ప్రాపర్టీ. గతంలో దీన్ని మేము కమిషనర్ శకుంతల గారు ఉన్నప్పుడు గోడ నిర్మాణించాము. దీనివల్ల ఆతకాయలు చేరి మంచి ప్లేస్ని చెడు ప్లేస్ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి దీన్ని తక్షణమే మున్సిపాలిటీ అధికారులు దాన్ని మరమ్మతులు చేసి సచివాలయం ఇక్కడ షిఫ్ట్ చేయాల్సిందిగా తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్